14వ శ్లోకము. తతః సా విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తతః అప్పుడు సహ అతడు విస్మయావిష్ట ఆశ్చర్యముతో నిండిన వాడై హృష్టరోమా పారవస్యముచే రోమాంచితుడై ధనంజయ అర్జునుడు ప్రణమ్య ప్రణామములు చేసి శిరస శిరము వంచి దేవం పరమపురుషునికి కృతాంజలి 2 చేతులను జోడించిన వాడై అభాషిత పలుకనారంభించెను. అంతటా సంభ్రమముకు గురి అయిన వాడు ఆశ్చర్యచకితుడైన వాడు రోమాంచితుడైన వాడు అయిన అర్జునుడు శిరస్సు వంచి నమస్కరించుచు ముక్లిత హస్తములతో దేవాదిదేవుని ప్రార్థించనారంభించెను. భాష్యము. దివ్య దర్శనము పిమ్మట శ్రీకృష్ణార్జునుల నడుమ గల సంబంధము వెంటనే మారిపోయెను. పూర్వము వారి సంబంధము స్నేహము సఖ్యరసపై ఆధారపడినది. కానీ విశ్వరూప సందర్శనమైనంతనే అర్జునుడు ఇక్కడ గొప్ప గౌరవ మర్యాదలతో ప్రణామములను అర్పిస్తూ ముకులిత హస్తములతో శ్రీకృష్ణుని ప్రార్థిస్తుండెను. అతడు విశ్వరూపమును స్తుతిస్తుండెను. ఆ విధముగా అర్జునుని సంబంధము ఇప్పుడు సఖ్యరసము కాకుండా అద్భుత రసముగా మార్పు చెందెను. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని సమస్త సంబంధములకు రసములకు నిదానముగా దర్శించుదురు. శాస్త్రములలో పేర్కొనబడిన 12 రసములు శ్రీకృష్ణునిలోనూ కలవు. ఇరువురు జీవుల నడుమ దేవతల నడుమ లేదా దేవాదిదేవునికి మరియు భక్తుల నడుమ పరస్పరము వినిమయమయ్యే సర్వ రస సంబంధముల కన్నింటికి అతడే నిధి వంటి వాడని చెప్పబడినది. ఇక్కడ అర్జునుడు అద్భుత రస సంబంధముచే ఉత్తేజితుడయ్యను. అతడు సహజముగానే సమచిత్తుడు శాంతుడు అయినప్పటికీ అద్భుత రసభావముతో పరవశమునకు లోనయ్యను. రోమములు నిక్కబడుచుకొనగా ముకులిత హస్తములతో అతడు పరమపురుషునికి ప్రణామములను సమర్పించసాగెను. అతడు దేవాదిదేవుని అద్భుతములచే ప్రభావితుడయ్యనే గాని భయముకు గురి కాలేదు. అతనికి అద్భుత రస భావన వెంటనే అనుభూతమయ్యను. అట్లు సహజ ప్రేమ యుక్తమైన అతని సఖ్య సంబంధము అద్భుత రసముతో ప్రభావితమవ్వగా అతడు అట్లు వర్తించెను. 15వ శ్లోకము. అర్జున ఉవాచ పశ్యామి దేవంస్తవ దేవదేహే సర్వంస్తథా భూత విశేష సంజ్ఞాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషిం చ సర్వానురగాంచ దివ్యాన్. అర్జున హోవాచ అర్జునుడు పలికెను. పశ్యామి నేను చూచుచున్నాను దేవాన్ దేవతలందరినీ తవ నీ యొక్క దేవా ఓ ప్రభో దేహే దేహములో సర్వానందరినీ తథా కూడా భూత విశేష సంజ్ఞాన్ విశేషముగా సమకూడిన జీవులను బ్రహ్మానం బ్రహ్మదేవుని ఈశం శివుని కమలాసనస్థం పద్మాసనమునాసీనుడైనట్టి ఋషీన్ మహర్షులను చా కూడా సర్వాన్ ఎల్లరిని ఉరగాన్ సర్పములను చా కూడా దివ్యాన్ స్వర్గలోకపు. అర్జునుడు పలికెను. ప్రియమైన కృష్ణ సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమున సమావిష్టులై ఉండుటను నేను చూచుచుంటిని. పద్మాసనుడైన బ్రహ్మను అట్లే శివుని సమస్త మహర్షులను దేవతా సర్పములను కూడా నేను చూచుచుంటిని. భాష్యము. అర్జునుడు విశ్వములోని సమస్తమును విశ్వరూపములో చూచెను. అనగా విశ్వములోని ప్రథమ జీవి అయిన బ్రహ్మను విశ్వపు అధోభాగములలో గర్భోదకశాయి విష్ణువు శయనించి ఉన్నట్టి దేవతా సర్పమును అతడు దర్శించెను.
అదే వాసుకి అని పిలువబడును. వాసుకి అని పిలువబడు సర్పములు ఇంకను కొన్ని కలవు. అక్కడ అర్జునుడు గర్భోదకశాయి విష్ణువు మొదలుగా విశ్వములోని ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకపు అత్యంత ఉన్నత భాగము వరకు కూడా అర్జునుడు చూడగలిగెను. అనగా కేవలము రథముపై ఒకే చోట కూర్చునిన అర్జునుడు ఆది నుండి అంతము వరకు సమస్తమును చూడగలిగెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే అది సాధ్యపడెను. 16వ శ్లోకము. అనేక బహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వరా విశ్వరూపా. అనేక బాహో అనేక భుజములు, ఉదర ఉదరములు, వక్త్ర ముఖములు, నేత్రం నేత్రములు, పశ్యామి నేను చూచుతుంటిని, త్వాం నిన్ను, సర్వతః అన్ని వైపులను, అనంతరూపం అపరిమితమైన రూపములు, నా అంతం అంతములేనట్టి, నా మధ్యం మధ్యభాగములేనట్టి, పునః తిరిగి తవ నీ యొక్క ఆది మొదలు నా పశ్యామి నేను చూడలేకుంటిని, విశ్వ ఈశ్వర ఓ విశ్వప్రభు, విశ్వరూప విశ్వరూపమున, హే విశ్వేశ్వర హే విశ్వరూప నీ దేహమున అపరిమితముగా సర్వత్రా వ్యాపించినట్టి అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను చూచుచుంటిని, నీలో ఆది మధ్యాంతరములను నేను చూడలేకుంటిని. భాష్యము. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును చూడవచ్చును. 17వ శ్లోకము. కిరీటినం గదినం చక్రీనం చాచే తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటినం కిరీటములతో, గదినం గదలతో, చక్రినం చక్రములతో, చ మరియు తేజరాశిం కాంతి నిధానమును, సర్వతః అన్ని వైపులలో, దీప్తిమంతం ప్రకాశమయమైన వానిని, పశ్యామి నేను చూచుతుంటిని, త్వాం నిన్ను, దుర్నిరీక్షం చూచుటకు కష్టమవుతుండెను, సమంతాత్ అంతటను, దీప్తానల మండుతున్న అగ్ని, అర్కద్యుతం సూర్యకాంతి వంటి కాంతి, అప్రమేయం అపరిమితము, జ్వలించు అగ్ని వలె లేక అపార సూర్య తేజస్సు వలె సమస్త దిక్కులలో వ్యాపించుచున్న తేజోమయమైన కాంతి కారణమున నీ రూపమును చూచుట మిక్కిలి కష్టమగుచుండెను. అయినను పెక్కు కిరీటములతోనూ గదలతోనూ చక్రములతోనూ అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును నేను సర్వత్రా చూచుచుంటిని. 18వ శ్లోకము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వం నీవు అక్షరం అవ్యయమైన, పరమం పరమము, వేదితవ్యం తెలుసుకోదగిన వాడవు, త్వం నీవు ఆస్య ఈ విశ్వస్య విశ్వముకు, పరం దివ్యమైన, నిధానం ఆధారమవు, త్వం నీవు అవ్యయః నశించిన వాడవు, శాశ్వత ధర్మగోప్త శాశ్వత ధర్మరక్షకుడవు, సనాతనః సనాతనుడవు, త్వం నీవు పురుషః పరమపురుషుడవు, మతః మే ఇది నా అభిప్రాయము. నీవే దివ్యమైన ఆదిధ్యేయము, నీవే ఈ విశ్వమంతటిని పరమాధారము, నీవే అవ్యయుడవు మరియు సనాతనుడవు, నీవే శాశ్వత ధర్మరక్షకుడవు, దేవాదిదేవుడవు, ఇదే నా అభిప్రాయము. 19వ శ్లోకము.
అనాది మధ్యాంతమనంత వీర్యమనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తాహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్యాంతం, ఆది మధ్యము అంతము లేని వానిని, అనంత వీర్యం అపారమైన వైభవము గలవానిని, అనంతబాహుం అపరిమిత సంఖ్యలో భుజములు కలిగిన, శశి సూర్యనేత్రం సూర్యచంద్రులను నేత్రములుగా గలవానిని, పశ్యామి నేను చూచుతుంటిని, త్వాం నిన్ను, దీప్త హుతాశవక్త్రం నీ నోటి నుండి వెలువడు అగ్నిచే దహించబడినట్టి, స్వతేజస నీ కాంతితో, విశ్వం ఇదం ఈ విశ్వమును, తపంతం తపింపచేయుచున్న వేడి పుట్టించువానిని, ఆది మధ్యాంతరహితునిగను అపరిమిత వైభవము గలవానిగను అసంఖ్యాక బాహువులు గలవానిగను సూర్యచంద్రులు నేత్రములుగా గల వానిగను జ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము గలవానిగను స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయువానిగను నిన్ను నేను చూచుచుంటిని. భాష్యము. దేవాదిదేవుని షడ్గుణైశ్వర్యములు అనంతములు. ఈ సందర్భములోను ఇతర అనేక చోట్ల పునరుక్తి కనిపించును. కానీ శాస్త్రములననుసరించి శ్రీకృష్ణుని వైభవముల పునరుక్తి అనేది సారస్వత లోపము కాదు. సంభ్రమముకు గాని ఆశ్చర్యముకు గాని పారవశ్యముకు గాని గురైనప్పుడు మాటలలో పునరుక్తి కనిపించునని చెప్పబడినది. అది దోషమేమీ కాదు. 20వ శ్లోకము. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. ద్యౌ ఆ పృథివ్యోహ అంతరిక్షముకు మరియు భూమికి, ఇదం అంతరం ఈ మధ్యనున్న ప్రదేశము, హి నిశ్చయముగా వ్యాప్తం ఆవరించబడినది, త్వయా నీచే, ఏకేన ఒక్కనిచే, దిశః దిక్కులు, చ మరియు సర్వాః అన్ని, దృష్ట్వా చూచి, అద్భుతం అద్భుతమైన, రూపం రూపమును, ఉగ్రం భయంకరమైన, తవా నీ యొక్క, ఇదం ఈ, లోకత్రయం ముల్లోకములు, ప్రవేదితం కలత చెందినవి, మహాత్మన్ ఓ మహాత్మా, నీవు ఒక్కడవైనను సమస్త ఆకాశమును సమస్త లోకములను మరియు వాటి నడుమగల ప్రదేశమంతటిని వ్యాపించి ఉంటివి. ఓ మహాత్మా, అద్భుతము భయంకరము అయిన ఈ రూపమును చూచి సమస్త లోకములు కలత చెందెను. భాష్యము. యావా పృథివ్యో స్వర్గముకు భువికి నడుమగల ప్రదేశము మరియు లోకత్రయం ముల్లోకములు అను పదములు ఈ శ్లోకములో మిక్కిలి ప్రాధాన్యతను కలిగినట్టివి. ఎందుకనగా భగవంతుని ఈ విశ్వరూపమును అర్జునుడు ఒక్కడే కాకుండా ఇతర లోకవాసులను దర్శించినట్లు కనిపించును. అర్జునుడు ఈ విశ్వరూపమును దర్శించుట ఏమాత్రమో స్వప్నము కాదు. భగవంతునిచే దివ్య దృష్టి ప్రసాదించబడిన వారందరూ రణరంగములో విశ్వరూపమును దర్శించిరి.